ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఎవరైనా తరచూ మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటే మనకి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అదే పనిగా మనల్ని హేళన చేస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొంతమంది మనుషులు మనల్ని నిత్యము వారి మాటల ద్వారా విసిగిస్తూ ఉంటే, చెయ్యని తప్పులకు లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటే మనం వారి మాటలకి విసిగిపోతూ ఉంటాం, చికాకు పడిపోతూ ఉంటాం కదా. మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటూ ఉంటూ మనల్ని విమర్శిస్తూనే ఉంటే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఏం చేసినా ఎక్కడ దొరుకుతారా, ఎలా సంహరించాలా అని పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఇలానే నిత్యము ఆయన చుట్టూ తిరిగేవారు. మత్తయి సువార్త 22 అధ్యాయము 15వ వచనం, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. పెద్దగా వారు తనని మాటలతో చిక్కుపరచాలని, తప్పులు పట్టాలని ప్రతిసారి వేచి చూస్తున్నప్పటికీ కూడా, పరిశుద్ధంలోనే లోపాలను వెతకాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రభువు విసిగిపోలేదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మాటల ద్వారా, వారి క్రియల ద్వారా మిమ్మల్ని నొప్పిస్తూ, విమర్శిస్తూ ఉంటే వారి మాటల్ని పట్టించుకోకండి, విసుగు చెందకండి, చికాకు పడకండి. ఇలా సెలవిస్తుంది, మన రక్షకుని తలంచుకొని ఆయనను చూస్తూ ముందుకు కొనసాగమని. కాబట్టి నేను బాధిస్తున్న వారిని బట్టి విసుగు చెందక ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపో. గాడ్ బ్లెస్ యూ.